మహాభారతం 72వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో ఇంద్రప్రస్థంలో ధర్మరాజు జరిపించిన రాజసూయ యాగం పూర్తయ్యాక వ్యాసునితో సహా అంతా వెళ్లిపోతారు. శకుని దుర్యోధనుడు మాత్రం అక్కడే ఉంటారు. దుర్యోధనుడు మయసభను చూస్తూ అందులోని మాయపూరితమైన స్థలాల్లో తడబడి పడిపోతాడు. అది చూసి అంతా నవ్వుతారు. అది అవమానంగా తలచి ఆత్మహత్య శరణ్యం అనుకుంటాడు దుర్యోధనుడు. అలా వద్దు, నేను జూదంతో ధర్మరాజును గెలిచి అతని సంపదను నీకు కట్టబెడతాను. నీ తండ్రి మహారాజు ధృతరాష్ట్రుని ఆజ్ఞను తీసుకో అంటాడు శకుని. ఆ పని కూడా నీవే చేయమంటూ శకునిని తీసుకుని ధృతరాష్ట్రుని వద్దకు వెళతాడు దుర్యోధనుడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. దుర్యోధనుని మాటలు విన్న ధృతరాష్ట్రుడు, నాయన, విదురుడు జూదం ఆడటం మంచి పని కాదు, అది అశుభం అని చెప్పాడు. విదురుడు ఎప్పుడూ సత్యమే చెప్తాడు. కాబట్టి ఈ శకునితో జూదం ఆడించే కోరికను మానివేయి. విదురుడు చెప్పిన మాటలు వింటే మంచి జరుగుతుంది. నాయన, జూదం నష్టమే కలిగిస్తుంది. పిల్లలకు మంచి చెడుల గురించి చెప్పడం పెద్దల బాధ్యత. అందుకని నేను ఇలా చెప్తున్నాను. అయినా నీకు లోటు ఏముంది? వంశపార్య పరంగా వచ్చే కౌరవ సంపద, రాజ్యం అన్నీ నీవే కదా. నీవు కావాలనుకుంటే నీవు కూడా రాజసూయ యాగం చేయవచ్చు. నీకు కూడా రాజులంతా వచ్చి ఎంతో సంపద కానుకల రూపంలో ఇస్తారు. ఈ విధంగా దుఃఖపడటం, జూదం ఆడాలనుకోవటం ఎందుకు? ఈ రకం జగడాలు మానుకో అని బుద్ధిమాటలు చెప్పాడు. అందుకు దుర్యోధనుడు, ధృతరాష్ట్ర మహారాజా, ఈ విదురుడు పాండవ పక్షపాతి. ఇది వరకు ఎన్నోసార్లు అది నిజమని తేలింది. అతనికి మనం గొప్పవాళ్లం కావాలని ఎందుకు ఉంటుంది? అయినా మన సంపద యుధిష్ఠిరుని సంపద ముందు ఏ పాటిది? అతని కింద ఉన్న రాజ్యాలను చూసి నా కళ్ళు తిరుగుతున్నాయి. నా గుండె చెదిరిపోతుంది. నా గుండె బండలాంటిది కాబట్టి బ్రతికి ఉన్నా. ఎంతమంది గొప్ప గొప్ప రాజులు ధర్మరాజు సార్వభౌమత్వం ముందు వంగి వినయంగా నిలబడి ఉన్నారో తెలుసా? బంగారం, రత్నాలు, మణులు, వజ్రాలు, నాకు పేర్లు కూడా తెలియని ఎన్నో రకాల రత్నరాసులు ఎన్ని గదులు నిండాయో తెలుసా? ఎన్ని వేల ఏనుగులు, ఎన్ని రకాల గుర్రాలు, ఎన్ని వేల పశువులు, ఎన్ని వేల సేవకులు, ఎన్ని వేల స్త్రీలు బహుమతిగా వచ్చారో తెలుసా? ఆ శ్రీకృష్ణుడు 14,000 ఏనుగులు కానుకగా ఇచ్చాడు. భగదత్తుని లాంటి రాజు ఎంతో విలువైన సంపదను కానుకలుగా తీసుకుని వస్తే వారిని కనీసం లోనికి కూడా అనుమతి ఇవ్వలేదు. అంతా కిక్కిరిసిపోయి అంతా అధికారం వచ్చింది ఆ ధర్మరాజునికి. ఇలా ఎన్ని రోజులు చెప్పినా వారి ఐశ్వర్యం మొత్తం లెక్కలు తేలేవి కావు. నీకు ఇంకా తెలుసా? ఆ అద్భుత లోకం లాంటి మైసభలో ఒకసారి నీటిలో పడిపోయాను. అప్పుడు ఒక్క భీముడే కాదు నవ్వింది, ద్రౌపది ఇంకా అనేక మంది స్త్రీలు కూడా నవ్వారు. అప్పుడు నాకు ఎలా ఉండాలి? ప్రతీకారం తీర్చుకోవాలి కదా. అయినా జూదం తప్పెలా అవుతుంది? నీతి, న్యాయం, గౌరవం, మర్యాద, మంచితనం అని ఆలోచిస్తూ శత్రువు ఎదిగిపోతూ ఉంటే చివరికి బాగా ఎదిగిన ఆ చెట్టు నీడలో మనం ఎప్పటికీ ఎదగలేని మొక్కల్లా నశించిపోతాం. మనకు కూడా సంపద ఉంది కదా అని నిర్లక్ష్యం వహిస్తే ముందు ముందు ఈ సంపద దేనికి సరిపోదు. అందుకే సంపదను పెంచాలనుకోవటం తప్పు కాదు కదా. ప్రతిసారి న్యాయం న్యాయం అని కూర్చుంటే ఆ న్యాయం పెద్ద బండరాయి అయ్యి మన నెత్తికి ఎక్కి తొక్కుతుంది. నేనిప్పుడు ప్రశాంతంగా ఉండే పరిస్థితి లేనే లేదు. పాండవుల రాజ్యలక్ష్మిని లాక్కోవటమా లేదా చావటమో, ఈ రెండే నేను పాటించదగినవి అని అన్నాడు దుర్యోధనుడు. నాయనా, నీవు ఎన్ని చెప్పినా ఇది మంచి పని అని నాకు అనిపించడం లేదు. ఆ పాండవులు నిన్ను రక్షించే చేతుల లాంటి వారు. వారి సంపద కూడా నీది కాదా? మీలో మీకు ఇంత భేదభావం అవసరమా? జూదంతో ఓడించటం అవసరమా అని అన్నాడు ధృతరాష్ట్రుడు. మీరంతా ఇలాగే మాట్లాడతారు కానీ అదంతా నిజం కాదు. వాళ్లతో మాకు చిన్ననాటి నుండి శత్రుత్వమే. ఇక వెనుకట ఎందరో రాజులు జూదం ఆడినవారు ఉన్నారు. వారి మధ్య ఎప్పుడు యుద్ధాలు జరగలేదు. ఇప్పుడు కూడా మాకు యుద్ధం జరగదు. పూర్వం ఇంద్రుడు నముచి అను రాక్షసునితో యుద్ధం చేయకూడదు అని అవకాశం చూసి తలను నరకలేదా? కన్నంలో ఆదమర్చి ఉన్న ఎలుకను పాము పట్టి మింగదా? అవి అన్నీ న్యాయాలైనప్పుడు జూదం ఆడి గెలవటం కూడా న్యాయమే కదా. నన్ను మన్నించి వెంటనే జూదం ఆడటానికి తగిన ఏర్పాట్లు చేయమని పూర్తి స్థాయిలో ఆజ్ఞను జారీ చేయి తండ్రి అని అన్నాడు దుర్యోధనుడు. నాయన దుర్యోధన, జూదం జరిగిన తరువాత నా ఈ మాటలు తలచి తప్పక బాధపడతావు. ఆ విదురుడు ధర్మం తెలిసినవాడు. అతడికి జరగబోయే ఈ దుష్ట పరిణామాలన్నీ ముందే తెలుస్తాయి. అతని సలహా వద్దంటున్నావు. అయినా చేయగలిగింది ఏముంది? విధి బలీయమైనది. ఎదిరించటం ఎవరితరం? ఈ జూదం వల్ల జరగబోయే వినాశనం
నా మనసును వణికిస్తుంది. కాని జరగబోయేదాన్ని ఎవరు ఆపగలరు అని అన్నాడు. ఒక రాజై ఉండి ఇది తప్పు, నేను దీనికి ఒప్పుకోను అని రాజుగా కఠిన నిర్ణయం తీసుకోలేక సమస్యను విధికి అంటగట్టాడు ధృతరాష్ట్రుడు. తర్వాత తోరణ స్ఫటికం అను ఒక జూద సభా భవనాన్ని వెంటనే నిర్మించడానికై ఆజ్ఞ ఇచ్చాడు. శరవేగంగా ఆ జూద గృహాన్ని బంగారం రత్నాలు ఉపయోగించి అనేక స్ఫటిక శిలలను ఉపయోగించి నిర్మించారు. అప్పుడు విదురుణ్ణి పిలిచి, నీవు యుధిష్ఠిరుని వద్దకు వెళ్లి హస్తినాపురంలో ఒక విచిత్రమైన జూద క్రియా భవనం నిర్మించబడింది, చూడటానికి నీ తమ్ముళ్లతో కలిసి వచ్చి చూడు, అలాగే అందులో స్నేహపూరితంగా జూదం ఆడాలి అని చెప్పు అని ఆజ్ఞను ఇచ్చాడు ధృతరాష్ట్రుడు. కొడుకు మీది పిచ్చి ప్రేమతో కొడుకు మాటను రాజుగా ఎదిరించలేక ఇలాంటి అన్యాయమైన ఆజ్ఞను చేస్తున్నాడని అనుకున్నాడు విదురుడు. మహారాజా, ఈ జూదం వల్ల తప్పక తగువు ఏర్పడుతుంది. ఆ తగువును నీవు ఎదుర్కోవలసి ఉంటుంది. దీనివల్ల సమస్త కులనాశనం జరుగుతుంది. ఇది నాకు ఎంతమాత్రం నచ్చడం లేదు అన్నాడు విదురుడు. దానికి ధృతరాష్ట్రుడు, ఇలా జరగాలని దైవం నిర్ణయించినప్పుడు ఎలా జరిగినా నాకు సంతోషమే. ఈ చరాచర సృష్టి అంతా దైవాజ్ఞతో నడుస్తుంది. ఏదీ తనంత తానుగా నడవదు. కాబట్టి విదురా, వెంటనే వెళ్లి యుధిష్ఠిరుణ్ణి తీసుకురా అని అన్నాడు. మంచి గుర్రాలు కట్టిన రథంలో అతి వేగంగా ఇంద్రప్రస్థం చేరాడు. రాజును కలిశాడు. ధర్మరాజు విదురుణ్ణి గౌరవించి ఆదరించి ఉచితాసనంపై కూర్చోబెట్టి ధృతరాష్ట్రుని క్షేమ సమాచారాలను గురించి అడిగాడు. మహానుభావ విదురా, నీ ముఖం ప్రశాంతంగా కనబడటం లేదు. అక్కడ హస్తినాపురంలో అంతా క్షేమమే కదా అని అడిగాడు. అందుకు విదురుడు, అవును, అక్కడ క్షేమమే. ధృతరాష్ట్రుడు మీ క్షేమ సమాచారాలను కూడా ప్రేమతో అడిగాడు. హస్తినలో నీవు కట్టించిన లాంటి అంటే మైసభ లాంటి సభను కట్టించాము. తమ్ములతో కూడా కలిసి వచ్చి చూడుము అని, తరువాత అక్కడ జూదం ఆడి సంతోషించుము అని నన్ను తీసుకురమ్మని పంపించారు. అందుకని నేనిక్కడకు వచ్చాను అని చెప్పాడు. అదేమిటి విదురా, జూదం ఆడటం నష్టదాయకం కాదా? తెలివైన వాడు ఎవడైనా జూదం ఆడతాడా? దీనికి నీ అభిప్రాయం చెప్పు. జూదం ఆడవచ్చంటావా? నీవు చెప్పినట్లు నేను చేస్తాను అని అన్నాడు ధర్మనందన. ధర్మనందన, నేను ధృతరాష్ట్రునికి అక్కడే చెప్పాను, జూదం జగడాలకు కారణం అవుతుందని. అయినా కూడా ఆ రాజు నిన్ను తీసుకురమ్మని పంపించాడు అని అన్నాడు విదురుడు. మరి అక్కడ జూదం ఆడే దుర్మార్గులు ఎవరెవరు ఉన్నారు? వారితో వందల కొద్దీ పందాలు పెట్టి ఆడాలి కదా అన్నాడు ధర్మరాజు. అక్కడ అక్షహృదయం తెలిసిన శకుని ఉన్నాడు. అక్షహృదయం అంటే జూదానికి సంబంధించిన విద్య నేర్చినవాడు అని అర్థం. అతను కోరుకున్న విధంగా పాచికలను వేయగలడు. ఇంకా వివంశతి, చిత్రసేనుడు, పురుమిత్రుడు, జయుడు అనేవారు కూడా ఉన్నారు. అంటే అక్కడ మోసకారి జూదగాళ్ళు, అవినీతి పరులైన జూదగాళ్ళు ఉన్నారన్నమాట. అయినా కూడా నేను అక్కడికి వస్తాను. ఎందుకంటే పిలిచింది మా పెద్ద తండ్రి. తండ్రి ఎప్పుడు గౌరవించదగిన వాడే కదా. ఆయన ఆజ్ఞను ఎలా కాదనగలను? మా పెదనాన్నగాన్ని పిలిచి ఉండనట్టయితే నేనెప్పుడు శకునితో జూదం ఆడను. కాని పిలిచినప్పుడు ఎప్పుడూ వెనకడుగు కూడా వేయను. ఇది నా వ్రతం అని అన్నాడు ధర్మరాజు. మనిషి బుద్ధి ఎంత గొప్పదైనా దేవుని ఆట ముందు దేనికి పనికిరాకుండా పోతుంది అని తన రథసారథి బాలికుడిని పిలిపించి రథం సిద్ధం చేయమని సోదరులను కూడా సిద్ధం కమ్మని చెప్పాడు ధర్మరాజు. ఆ తరువాత 60 సంవత్సరాల వయసు ఉన్న ఏనుగుకు అంబానీ వేసి బంగారం రత్నాభరణాలతో దాన్ని నిండుగా అలంకరించి ధర్మరాజు వద్దకు తీసుకురాగా ధర్మరాజు దానిపై కూర్చొని హస్తినాపురానికి బయలుదేరాడు. ఆయనకు రెండు పక్కల అర్జునుడు ధనుసును పట్టుకొని, భీముడు గదను పట్టుకొని, నకుల సహదేవులు కూడా కలిసి రథాలపై అనుసరించారు. వారి ముందే ద్రౌపది మొదలైన స్త్రీలు చెలికత్తెలతో కలిసి రత్న మాణిక్యాలతో కూర్చిన పల్లకిలో ముందుండగా, వారిని అనుసరిస్తూ అనేక మంది సేవకులు వస్తుండగా, వీరికి ముందు దౌమ్యుడు అనేక మంది బ్రాహ్మణులు వస్తుండగా, చాలా ప్రయాణం చేసి హస్తినాపురానికి సమీపంగా ఉన్న ఒక అందమైన సదుపాయంగా ఉన్న మైదాన ప్రాంతంలో దిగి విడిది చేశారు. అక్కడ విదురుడు ధర్మరాజుకు దుర్యోధనుడి ఆలోచన ఏమిటి, దుర్యోధనుడు ఏం చేయాలనుకుంటున్నాడు, ఇందులో దాగి ఉన్న రహస్యం ఏమిటి అనేది మొత్తం అంతా చెప్పాడు. అక్కడ నుండి బయలుదేరి హస్తినాపురం చేరి ధృతరాష్ట్రుణ్ణి కలిసి పాదాలంటి నమస్కరించారు. తర్వాత భీష్మ, ద్రోణ, కర్ణ, అశ్వత్థామ, కృపాచార్య, సోమదత్త, శల్య, శకునులను కలిసి దుర్యోధన అతని 9 సోదరులను కలిసి అక్కడి నుండి గాంధారీదేవి దగ్గరకు వెళ్లి
ఆమెకు కూడా నమస్కరించి ఆశీర్వాదాలు పొందాడు. తరువాత ఒకరోజు జూదసభకు వెళ్లి ఆ సభను అంతా తిరిగి చూసి చాలా అద్భుతంగా ఉందని దుర్యోధనునికి చెప్పాడు ధర్మరాజు. అక్కడ జూదసభలో ద్యూతపటము అనే వస్త్రం పరవబడి ఉంది. అందరూ జూదం ఆడటానికి సిద్ధమై ఉన్నారు. జూదం ఆడటానికై అంతా సిద్ధంగా ఉంది. అందరూ నీకోసం వేచి చూస్తున్నారు ధర్మరాజా అని పిలిచాడు శకుని. శకుని రాజా, జూదం మోసముతో కూడి ఉంటుంది. మోసంతో కూడిన పని ఏది చేసినా అది పాపము అవుతుంది. ఈ ఆటలో క్షత్రియులు చూపించదగిన పరాక్రమం అంటూ ఏదీ ఉండదు. ఇలాంటి పాపపు ఆటకు ఎందుకు నన్ను ప్రోత్సహిస్తున్నావు? మోసాలు కుట్రలు చేయగల జూదరులకే ఈ జూదగృహంలో గెలుపు ఉంటుంది. ఆ గెలుపును ప్రజలు మెచ్చుకోరు. అందుకని నీవు నీచుడిలా మమ్మల్ని జయించాలని కపట ప్రయత్నం చేయకు అని అన్నాడు ధర్మరాజు శకునితో. ధర్మరాజా, పాచికలు వేయకముందే ఏం జరుగుతుందో తెలుసుకోవటం, ప్రత్యర్థి మోసపు ఎత్తును ముందే కనిపెట్టి ఎదురు ఎత్తు వేయటం గొప్ప ఆటగాడి లక్షణం. పాచికలు ఎవరికి అనుకూలంగా పడితే వారు గెలుస్తారు, అవతలి వారు ఓడిపోతారు. ఇందులో మేము చేయగల మోసం కుట్ర ఏమున్నది? అలాంటి అవమానపు ఆలోచన మాని జూదానికి రా ధర్మరాజా. ఓడించాలన్నా గెలవాలన్నా పాచికల వల్లనే గాని మా వల్ల కాదు అంటూ పిలిచాడు శకుని. దానికి ధర్మరాజు, ఓ శకుని, వెనుకట దేవలుడు అనే మహాముని అన్ని లోకాలు తిరిగేవాడు. ఆయన జూదం ఆడటం పాపం అని ప్రకటించాడు. క్షత్రియ కులానికి చెందిన మన రాజులు ఏ మోసం ఏ కుట్ర లేని యుద్ధం చేసి గెలవాలి గాని ఇలా అందరి చేత పాపపు ఆటగా భావించబడే ఈ జూదం ఆడకూడదు. అందుకని ఓ శకుని, ఈ దరిద్రపు జూదం ఆడి మా సంపదను దొంగిలిద్దామని చూడకు. ఇలా ఆడి దొంగిలించిన సంపదను నేను ఎప్పటికీ తీసుకోను అన్నాడు ధర్మరాజు. యుధిష్ఠిరా, ఒక మహాపండితుడు తన పాండిత్యంతో మరొక పండితుడిని ఓడిస్తాడు. తన పాండిత్యంలోని మెళుకువలు అవతలివాడికి ముందే చెప్తాడా? దాచిపెట్టుకునే కదా అవతలివాడిని ఓడించేది. అంత మాత్రాన దానిని మోసం కపటం అంటారా? యుద్ధ విద్యలో ఆరితేరిన వాడు యుద్ధం తెలియని వాడిని చంపడం లేదా? తెలియని వాడిని చంపినప్పుడు కూడా వీరుడు అంటున్నారుగా, అది మోసం కపటం కాదా? అయినా సరే ధర్మరాజా, మేము నిన్ను మోసం చేస్తాం కుట్ర చేస్తాం అని పిరికివానిలా భయపడితే ఈ జూదసభను వదిలి నిరభ్యంతరంగా వెళ్ళిపోవచ్చు అన్నాడు శకుని. అందుకు యుధిష్ఠిరుడు, శకుని, నన్ను పిలిచినప్పుడు నేను వెనుకడుగు వేయను. ఇది నా వ్రతం. విధి బలీయమైనది. నేను విధికి వశమై ఉన్నవాడిని. నేను జూదానికి సిద్ధం. నాతో ఆడేవాడు ఎవరు అని అడిగాడు. అందుకు దుర్యోధనుడు, నా వైపు నుండి శకుని నీతో ఆడతాడు. అతని పందెంలో కాచిన ధనం మాత్రం నేను చెల్లిస్తాను. కాదనకుండా ఒప్పుకో ధర్మరాజా అని అన్నాడు. ఒకరికి బదులుగా ఒకరు ఆడటం అన్యాయం. సరే, ఆటను మొదలు పెట్టండి అని ఆటకు సిద్ధమయ్యాడు ధర్మరాజు. అప్పుడు చాలా మంది సామంతరాజులు మంత్రులు వెంటరాగా ధృతరాష్ట్రుడు వచ్చి తన ఆసనంపై కూర్చున్నాడు. తమకు ఎంతమాత్రం కూడా ఇష్టం లేకపోయినా భీష్మ, ద్రోణ, విదురులు మొదలైన వారంతా వచ్చి వారి వారి ఆసనాలలో కూర్చున్నారు. సభాభవనం అంతా నిండిపోయింది. జూదం ఆట మొదలయ్యింది. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.